ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఉమ్, పాలన ఉమ్. ఒక 2 ముక్కల్లో విశ్లేషించండి. అదే ఈ ఒక్క ముక్కలో నేను మొన్న కూడా చెప్పాను, ఒక అవినీతికి, అన్యాయానికి, మోసానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు. పెమ్మసాని బిజినెస్ చేశారు, డబ్బులు సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేశాడు, డబ్బులు సంపాదించాడు. మీ డబ్బుకి ఆయన డబ్బుకి ఉన్న తేడా ప్రజలకు చెప్తారా? డెఫినెట్గా. ఇప్పుడు నేను డబ్బు సంపాదించడానికి ఈరోజు సంపాదించానంటే 10th క్లాస్ నుంచి, అంటే ఇది 1990 నుంచి స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్, కాలేజ్ ఫస్ట్, ఎంసెట్లో 27th ర్యాంక్, 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్, కాలేజ్లో టాప్ 5 or 10లోనే ఉన్నాను. తర్వాత యుఎస్ఎంఎల్ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్కి 97th పర్సెంటైల్, 3 సంవత్సరాల రెసిడెన్సీ. దీని తర్వాత 10 సంవత్సరాల కఠోర శ్రమ, పొద్దు నుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లో పనిచేసి నైటు వీకెండ్స్ మెటీరియల్ రాసుకుంటా. 20 సంవత్సరాలు, ఈ విధమైన 30 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు సక్సెస్ 35, 33, 35 ఏళ్ల తర్వాత నాకు డబ్బు వచ్చింది. ఇవన్నీ లేకుండా నాకు ఈరోజు డబ్బు రాలేదు. 100% వైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చదివారు, ఏ విధమైన బిజినెస్లు ఆయన ఏ డబ్బులు పెట్టి పెట్టారు, ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి, అసలు కంపారిజన్ ఏముంది? అసలు కంపారిజన్ అనేది లేదు. యాక్చువల్గా ఒక విధంగా నేను చెప్తాను కదా, నన్ను కంపేర్ చేస్తే నన్ను అవమానపరిచినట్టే. నన్నే కాదు ఒక ఏ వ్యక్తికైనా, ఇంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి అవినీతి సొమ్ముతో సంపాదించిన వ్యక్తులను కంపేర్ చేస్తే చాలా అవమానకరంగా ఫీల్ అవుతారనేది నా ఒపీనియన్. ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలవాలి కదా. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇది ఈరోజు వచ్చింది కాదు, దీని వెనక ఒక 25 సంవత్సరాల కఠిన శ్రమ ఉంది. అయాచితంగా రాలేదంట. ఒక్క రూపాయి కూడా రాలేదు.